మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మొట్టమొదటిసారిగా సీతక్క గారి గొంతు నుంచి వచ్చిన పాట ఏది? ఏమున్నా కూడా ఎర్రజెండ నీయలో ఎర్రని ఈ జెండ నీయలో అదే ఆ పాట. ఎందుకంటే అది అట్రాక్ట్ అంటే అది ఏమంటారు ఎప్పటికుండే వేడి పుట్టించే పాట అది. పుట్టించే పాట, మనుషుల్లో వేడి పుట్టించింది అన్నమాట అది. దానికి అంతం అనేది ఉండదు ఆ పాట. అంటే ఇప్పటికి కూడా ప్రతి దగ్గర ఎక్కడో ఒక చిన్న పిల్లలు కూడా పాడుతూనే కనబడతా ఉంటారు అడవి గ్రామాల్లో. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా? మీ తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళు ఏం చేసేవారు, మీ స్వగ్రామం ఏది? మాది ములుగు మండలం, వరంగల్ జిల్లా ములుగు మండలం, జగ్గన్నపేట గ్రామం మాది. అంటే మా ఒక చిన్న ఊరు, ఇప్పుడు కొద్దిగా అంటే అయింది కానీ ఒక ఆదివాసీ గూడెం. ఇప్పుడు ఒక మేరకు పెద్దగా ఉన్నటువంటి అంటే మిగతా కమ్యూనిటీస్ అంతా ఉన్నారు. అమ్మ పేరు సమ్మక్క, నాన్న పేరు సమ్మయ్య. సమ్మక్క సమ్మయ్య, అన్న నేను ఇద్దరు. వాళ్ళు అప్పుడే అంటే ఆయన పేరు సాంబయ్య, నా పేరే వేరే. అందరి మాకు సమ్మక్క దేవుడు ఉంది కదా ఇళ్ళ వెలుపు, అందరికి వచ్చేటట్టుగానే పెట్టుకోవడం జరిగింది. నా పేరు మాత్రమే అనసూయ అని. ఎందుకు అలా పెట్టారు? మీకు కూడా మా పక్కన వేరే అంటే వేరే వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళు వేరే క్యాస్ట్ అయినప్పుడు కూడా మాతో బాగా క్లోజ్. వాళ్ళు పెట్టిరు అన్నట్టు, ఇది బయట నుంచి వచ్చిన పేరు, మా కమ్యూనిటీలో డిసైడ్ అయిన పేరు కాదు. పక్క వాళ్ళు అమ్మకు చెప్పి ఈ పేరు అయితే బాగుంటుంది, అందుకనే పక్కన వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. ఎవరు ఉండేవారు? వాళ్ళు గోల్డ్ స్మిత్ అంటే మీరు గూడాలలో ఎక్కువ ఉంటారు కదా, ఆదివాసీలంతా కూడా గూడాలు ఎక్కువ ఉంటారు. అలాంటి గూడాలు ఉన్న ప్రాంతంలో వీళ్ళు ఉన్నారు అప్పుడు? ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ ఇల్లు మా పక్కనే, నేను అక్కడే పుట్టిన కాబట్టి ఆ పక్కన అంటే బాగా క్లోజ్. బాగా ఇప్పుడు కూడా బాగా క్లోజ్? ఇప్పటికి కూడా బాగా క్లోజ్ ఉంటుంది. నాన్నగారు అమ్మగారు ఏం చేసేవారు? అదే అడవి పనులకు వెళ్ళడం, లేదా కూలి పనులు, వ్యవసాయ పనులు. అన్న పేరు ఏం పేరు? సాంబయ్య. అదే సాంబయ్య అని చెప్పారు. ఏం చేస్తుంటారు అన్న? చనిపోయింది, ఎన్కౌంటర్. ఓ, అన్నయ్య కూడా ఉద్యమం బాట పట్టారా? ఓకే. ఫస్ట్ అన్నయ్యనా మీరా? నేనే ఫస్ట్, నా ద్వారానే ఆయన కొరియర్గా పనిచేసేది. ఆ క్రమంలో బయట తీసుకెళ్ళి చంపేసి. ఓకే, పోలీసులు చంపేశారు. అసలు ఉద్యమంలోకి అంటే మీరు బాగా చదువుకుంటున్నారు, హాస్టల్లో ఉండి బాగా చదువుకుంటున్నారు, ఉద్యమంలోకి వెళ్ళాలి అనే తలంపు మీకు ఎందుకు వచ్చింది? అంతలా మిమ్మల్ని బాధించిన అంశం ఏమన్నా ఉందా, లేదంటే ఏ కారణం చేత మీరు వెళ్ళాలి అసలు ఉద్యమంలోకి? ప్రత్యేకంగా కారణం లేదు. అంటే మనకు ములుగు లాంటి ప్రాంతాలలో రెగ్యులర్గా మీటింగ్స్, తర్వాత ఉద్యమకారులు రావడం, అదంతా విప్లవ కేంద్రాలు ములుగు ప్రాంతాలు. కానీ ఒకప్పుడు అంటే ఆనాడు అంటే మొన్న తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుంటే ఎట్లా అనే ఫీలింగ్ ఉండేదో ఉద్యమాలలో అంతే ఉంది. అంటే ఆ రోజులలో మనం చూస్తే వరంగల్ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ఇవన్నీ అట్లా ఏ మీటింగ్స్ అయినా కూడా ఉద్యమకారులు మా ప్రాంతాలలోనే ఎక్కువ జరిగేది. పీడిఎస్ అట్లా పిల్లలు తిరిగేవాళ్ళు, అటులో ఊళ్ళలోకి వెళ్తే ఉద్యమకారుల యొక్క ప్రభావం ఇవన్నీ కూడా కనిపించేది. దాంతో ఉద్యమాలు, ఆ పాటలు చూసి ఆకర్షితులు మీరు ఇక ఎర్రజెండ ఎన్నియాలోనే అలాగే వెళ్ళిపోయారు. వెళ్ళిన ఉద్యమంలో అంటే జనజీవన స్రవంతిలో ఉన్న మీరు, అంటే ప్రజలు, ఇంట్లో కుటుంబము, అన్న అమ్మ తండ్రితో ఉన్న మీరు ఒక్కసారిగా ఉద్యమంలోకి అడవి బాట పట్టాలకి ఎలా ఉండింది పరిస్థితి? అసలుకి భయము అదంతా ఉంటుంది కదా? భయమేమి అనిపించాలి అప్పుడైతే. అంటే అప్పుడు ఇంత నిర్బంధమైన పరిస్థితులు కూడా లేవు. ఉద్యమకారులు అంటే ఫ్రీగా ఊర్లకు దగ్గరకు వచ్చేది. ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ దూరంలోనే ఊర్లకు అందుబాటులో ఉండేది. జనాలు కూడా రెగ్యులర్గా దళాల కాడికి వచ్చేవాళ్ళు, వాళ్ళ సమస్యలు చెప్పుకునేవాళ్ళు. అదొక మంచి అనిపించేది అంతే. ఫస్ట్లో కొన్ని రోజులు కొద్దిగా ఇబ్బందికరమైన, అక్కడికి వెళ్ళినా కూడా ఒంటరిగా ఉండవు కదా, చాలా టీం ఉంటుంది. ఆ టీంలో ఉంటాం కాబట్టి కొన్ని రోజులు వాళ్ళని చూడాలి అట్లా అట్లా అనిపిస్తుంది. తర్వాత సంవత్సరాలకు చూడకుండా కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. అడవిలో టైంకి తినలేము, టైంకి ఇది చేయలేము, స్నానం చేయాలన్నా అంటే తిండి లేకున్నా ఇంకొక రూపంలో అవేర్నెస్ అనేది మనకు ఆల్రెడీ వాళ్ళు ఫీడింగ్ ఇస్తూనే ఉంటారు. ఎదుర్కోవాలి, తట్టుకోవాలి, ఇదే ఉద్యమం అంటే, ఇదే విప్లవం అంటే, నలుగురు కోసం పనిచేయాలి, పోరాటం చేయాలి, దాంట్లోనే తృప్తి ఉంటుంది, మనం ఎన్ని సంపాదించినా ఏది మన వెంట రాదు అనేది ఇవన్నీ కూడా ఆ రోజు నుంచే నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా సరే అక్కడ నేర్చుకున్న మంచి విలువలు, సిద్ధాంతంలో అక్కడ నేర్చుకున్నటువంటి మంచి ఆలోచనలు మాత్రం జీవితంలో. మేడం ఇక్కడ
ఉద్యమంలో అంటారు అక్కడ ఉన్న కొంతమంది కొరియర్లుగా పనిచేస్తుంటారు, ఉప్పందిస్తుంటారు వచ్చే నక్సలైట్లకి, మళ్ళీ కొంతమంది వ్యతిరేకంగా ఉంటారు. వీళ్ళందరినీ అంటే కొంతమంది వచ్చి పోలీసులు కాల్పులో పోతారు, కొరియర్ అనే దాంతో ఎన్కౌంటర్ చేస్తారు. కొంతమంది మావోయిస్టులు వచ్చి వీళ్ళు పోలీసులకు అనుకూలంగా ఉన్నారని చనిపోతారు. ఇది ఎట్లా నిర్ధారణ చేస్తారు అసలుకి? అయితే వాస్తవానికి కొన్ని అనుమానాలు కూడా ఉంటాయి. పోలీసులు వాళ్ళు పిలుస్తారు, స్టేషన్కి పిలిచినప్పుడు పోవాల్సి వస్తుంది. పోయినప్పుడు మనకేమనిపిస్తుంది, మనం చూడడం, ఎవరో ఒకరు చెప్తే వినాల్సి వస్తుంది. అట్లా ఒకటి రెండు మిస్టేక్స్ అవుతూనే ఉన్నాయి అట్లా. ఎందుకంటే అక్కడికి సమాచారం ఇచ్చే వాళ్ళే దేవుడు. అంటే తీవ్రమైనటువంటి నిర్బంధ కాలంలో ఏ వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి రాని సందర్భంలో దళం కాడికి వాళ్ళు పోయి పోలీసులను కలిసిండ్రు, సమాచారం ఇస్తుండ్రు, ఇట్లా అయింది, లేకుంటే దాడి అయింది దళం మీద, ఆయన వచ్చిపోయినందుకే అయింది. ఆయన వచ్చిపోయే వ్యక్తిని కూడా ఫాలో అయ్యి కూడా వచ్చి చేసే అవకాశాలు ఉంటాయి పోలీసులు. ఇప్పుడు ఒక వ్యక్తి కొరియర్ ఉన్నాడు, ఈ వ్యక్తి వీళ్ళకి దగ్గర ఉంటాడు అంటే ఆ వ్యక్తి మీద నిఘా పెట్టి కూడా పోలీసులు వచ్చి దాడి చేసిన సందర్భాలు ఉంటాయి. మనమేమనుకుంటాం, ఈ వ్యక్తికే తెలిసి ఈయన రమ్మన్నాం కాబట్టి ఈ కొరియర్ను ఈయనే చెప్పింటాడు అనే అటువంటి భావనతోటి కొన్ని అవుతూ ఉంటాయి. ఇంకొకటి ఏదైనా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని బలవంతంగా భయపెట్టి లేదా మ్యాక్సిమం భయానికే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందుకంటే మనతో ఉన్నటువంటి వాళ్ళంత తొందరగా ఇన్ఫార్మర్లుగా మారరు, కానీ భయానికి చెప్తారు. మళ్ళీ ఇక్కడ పోలీసులు పిలిచారంటే వీళ్ళేమనుకుంటారో అని ఆ భయంతో కూడా ఆ ఇన్ఫర్మేషన్ మనకు చెప్పకపోవడం. ఇంకా పోలీస్ స్టేషన్లలో కొంతమంది అట్లా అదైతే జనరల్గానే శత్రువులు ఉంటారు కాబట్టి శత్రువులు ఎట్లాగే చెప్తారు. అలాంటి వారిని చంపినప్పుడు ఎప్పుడైనా బాధ కలుగుతుంది, అరే అనవసరంగా చంపామే అనేసి? అంటే నేను ఎప్పుడు అట్లాంటి చేయలేదు. మీరు ఎప్పుడైనా దాడులు చేశారా? ఈ మామూలుగా ఎవరన్నా కొట్టే దాంట్లోనో అట్లాంటి వాటిలో కానీ జనరల్గా డైరెక్ట్గా అయితే నేను చేయలేదు. ఎవరిని దాడులు చేయడం, పోలీస్ స్టేషన్ మీద దాడులు చేయడం, చంపడం ఏం చేయలేదు? పాపభీతి ఎక్కువేమో మీకు. అడవిలో ఉన్నప్పుడు మాంసం అది తింటుంటారా? మాంసం అది తింటుంటారా అడవుల్లో ఉన్నప్పుడు? అంటే ప్రత్యేకంగా మనం చంపాలనేది లేదు. అది ఎవరైనా అక్కడ వేటగాళ్ళు వచ్చినప్పుడు లేకుంటే విలేజర్స్ వాళ్ళే ఇస్తారు. ఓకే, వాళ్ళు పట్టుకుంటే మాత్రం వాళ్ళే ఇచ్చేది. ఓకే, వాళ్ళు వండుకొచ్చిస్తారు. మేము తుపాకులతో కొట్టి. వంట చేసేవారా మీరు అడవుల్లో ఉన్నప్పుడు? వంట చేసుకుంటాం. వంట చేస్తుంటారు? అక్కడనే నేర్చుకున్నాం వంట. అంతకుముందు హాస్టలే కదా. అక్కడ వంట ఏ వంటలు చేస్తుంటారు అడవిలో? ఎక్కువ పప్పు. హాస్టల్లో పప్పే, అడవిలో పప్పే. పప్పు అంటే విసుకొచ్చేది. హాస్టల్ ఉన్న రోజులు పప్పు తిని పోయినా, మళ్ళీ అడవిలో పోయిన తర్వాత పప్పు, ఉప్మా అల్కా దొరికేది అవే కదా. కూరగాయలు రెగ్యులర్గా దొరకవు మనకు. లేకుంటే ఎక్కడైనా కొంచెం చేనులు ఎంబటి దళం పోతుంటే ఆ చేనులలో నడుకోవడం, వాళ్ళు ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి టమాటే లేకుంటే బెండకాయలు, వంకాయలు ఈజీగా దొరుకుతాయి. వంకాయలు అయితే ప్రతి ట్రైబల్ ఏరియాలో కూడా చాలా గూడాలలో కూడా దొరుకుతాయి అన్నట్టు, అవి బాగా పెడతారు. ఈ మీరు దళంలో ఉన్నప్పుడు అంటే ఆదివాసీలకు కావచ్చు, అడవి ప్రాంతాల్లో జరగవచ్చు, పలానా వాళ్ళకి ఈ సమస్య వచ్చింది, వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని గమనించి ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని గట్టెక్కించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఎక్కువ ఈ పొడి భూముల సమస్యలు ఉంటాయి. తర్వాత ఇంకా భార్య భర్త ఈ గొడవలు అయితే జనరల్గా ఇప్పుడు స్టేషన్లకు వస్తున్నాయి. అప్పుడైతే రెగ్యులర్గా మన దగ్గర అంటే ఉద్యమకారుల దగ్గర, నక్సలైట్ల దగ్గరికి వచ్చేటి. పోలీస్ స్టేషన్లకు అసలు వెళ్ళేవాళ్ళు కాదు. అట్లా చాలా సమస్యలు చేసేది. ఇప్పుడు ఇప్పుడు మన సమ్మక్క సార్లమ్మ గద్దెలున్నాయి, అక్కడ పగడిద్దరాజుది గద్దె ఉండకపోయేది. మేము ఆ రోజు ఉద్యమాలలో ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా వీళ్ళది కూడా వాటా ఉండాలి, వీళ్ళకి కూడా అక్కడ ఏర్పాటు ఆ విలేజ్ మేము బాగా వెళ్ళేవాళ్ళం అన్నట్టు. వాళ్ళని ఐటీడీఏలకు పంపించి ధర్నాలు చేయించి కరపత్రాలు పెట్టించి కొట్టించి అంత పంచడం. అంటే సమ్మక్క భర్త పగిడిద్దరాజు యొక్క గద్దెను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళ యొక్క వాటా కూడా వాళ్ళకు ఉండాలని మేము బ్యాకప్ ఉండి ఆ రోజులలో ఉద్యమాలు చేసినాం. అది ఈరోజు అంటే వాళ్ళకు ఆ వంశస్థులకు ఇప్పటికి కూడా అక్కడ గద్దె ఏర్పాటు చేసి ఒక హుండీ అట్లా ఏర్పాటు చేసి పెట్టారు. అంటే సమ్మక్క సారక్క అంటే దేవతల్లా పూజిస్తారు కదా. ఇక్కడ పెద్ద జాతరలు సమ్మక్క సారక్క జాతర, మేడారం జాతర జరుగుతుంది కదా. సమ్మక్క సారక్కకి చాలా వైభవపేతంగా జరుగుతుంది కదా. లక్షలు కోట్ల మందిలో వస్తారు ఆ జాతరకి. అంటే మావోయిస్టులు కూడా సమ్మక్క సారక్కల్ని దేవతల్లాగా పూజిస్తారా? దేవతల్లాగా కాదు, అక్కడ ప్రజల యొక్క డిమాండ్ అది. ఇప్పుడు మేము పెట్టిన ఏదైతుందో ఆ గ్రామస్తుల యొక్క డిమాండ్. మా దేవుని యొక్క గుర్తింపు కూడా ఉండాలి కదా, మా యొక్క వంశస్థుడు మాకు కూడా ఉండాలి కదా అన్నప్పుడు వాళ్ళ డిమాండ్ న్యాయమైంది. ఇప్పుడు ఆ డిమాండ్ న్యాయమైంది కాబట్టి గవర్నమెంట్ కూడా ఆమోదించింది, ఈరోజు నడుస్తుంది. అంటే మేము ఇప్పటికి కూడా సరే ఏ మహిమ ఉన్నదో కానీ మొత్తానికి అయితే సమ్మక్క సారక్కను మేము అత్యధికంగా కొలుస్తూ ఉంటాం. మీరు కాదు, ఉద్యమంలో ఉన్నప్పుడు మావోయిస్టులు కూడా సమ్మక్క